తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రానికి చెందిన మహిళలకు ఎక్స్‌ప్రెస్ తో పాటు పల్లె వెలుగులు, సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం ఉంది. ఈ పథకానికి మంచి ఆదరణ కూడా లభిస్తోంది. ఈ పథకాన్ని వినియోగించుకోవాలి అంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళలు సరైన గుర్తింపు కార్డులు చూపించవలసి ఉంటుంది. అయితే తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇదే అంశంపై కీలక ప్రకటన కూడా చేశారు. మహాలక్ష్మి పథకంపై పలు విషయాలను ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వినియోగించుకోవాలి అంటే ఖచ్చితంగా ఒరిజినల్ ఐడి కార్డులు ఉండాలి అని స్పష్టం చేశారు. సజ్జనార్ ట్వీట్ ప్రకారం గుర్తింపు కార్డుల్లో ప్రయాణికురాలి ఫోటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏ ఒరిజినల్ గుర్తింపు కార్డైనా ఈ స్కీమ్ కు వర్తిస్తుంది. పాన్ కార్డులో అడ్రస్ లేనందున అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదు. ఒరిజినల్ గుర్తింపు కార్డులు చూపించాలి అని పదే పదే చెబుతున్నా ఇప్పటికీ కొంతమంది స్మార్ట్ ఫోన్లలో ఫోటో కాపీలు, కలర్ జిరాక్స్లు చూపిస్తూ ఉన్నారని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల సిబ్బంది ఇబ్బందులకు గురవడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతుంది. ఫలితంగా ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. మహిళా ప్రయాణికులు అందరూ ఒరిజినల్ గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్ను తీసుకోవాలి అని కోరుతున్నారు. ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకుంటే ఖచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్ తీసుకోవాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు. మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకు మాత్రమే వర్తిస్తుంది కాబట్టి ఇతర రాష్ట్రాల మహిళలు ఛార్జ్ చెల్లించాలి, యథావిధంగా టికెట్ తీసుకొని సహకరించాలి అన్నారు. మరోవైపు ఎలాగూ ఉచితమే కదా, జీరో టికెట్ ఎందుకు తీసుకోవాలి అని కొందరు మహిళలు సిబ్బందితో వాదనకు దిగుతున్నారు. ఇది సరికాదన్నారు. జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును టీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేస్తోంది. జీరో టికెట్ లేకుండా ప్రయాణిస్తే సంస్థకు నష్టం చేసిన వాళ్ళు అవుతారు. కావున ప్రతి మహిళ కూడా జీరో టికెట్ ను తీసుకోవాలి. ఒకవేళ టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తే చెకింగ్ లో గుర్తిస్తే సిబ్బంది ఉద్యోగం ప్రమాదంలో పడుతుంది. అలాగే సదరు వ్యక్తికి ₹500 జరిమానా విధించే అవకాశం కూడా ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ విధిగా టికెట్ తీసుకుని సహకరించాలి అని కోరుతున్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.